తెలంగాణలో ఎన్నికల హడావుడి అయిపోయింది. ఈ హడావుడంతా నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్లు ఈ హడావుడు ఉంది. ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలనే డిమాండ్ బాగా వినిపిస్తుంది. అందుకే మనం అశోక్ నగర్లోని చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చాం. మీ లైబ్రరీలో చదువుతున్నా అన్న, మీ పేరు? లక్ష్మణ్ అన్న. ఈ లక్ష్మణ్ అన్న ఉన్నారు. అన్న, ఏంది ఇప్పుడు ఈ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, పోస్టులు పెంచాలన్న సౌండ్ మాకు వినిపిస్తుంది మీడియాకు. అసలు మీకు కూడా వినిపిస్తుందా? అంటే పోస్టులు పెంచాలా వద్దా అన్న సౌండ్ ఏంటి? పెంచితే ఎలా ఉంటుంది, పెంచకుండా ఎలా ఉంటుంది, పెంచాలా వద్దా? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినందుకు అంటే మాకు కావాల్సిందంటే గ్రూప్ ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఉన్న పోస్టులే దానికి నోటిఫికేషన్ చేశారు. అవును, ఆల్రెడీ 5 years వేస్ట్ అయింది. అవును. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చినందుకు ఆల్రెడీ మేము పోస్టులు పెంచుతామని చెప్పారు ఫస్ట్. వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 ఉన్నట్టుగా పోస్టులు పెంచి నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు పాత గవర్నమెంట్ వేసిన పోస్టులన్నీ వేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అదే గవర్నమెంట్ అవే పోస్టులు వేసారు. కానీ గవర్నమెంట్ తెచ్చుకున్న దానికి ఫలితం ఏముంటది? పోస్టులు యాడ్ చేసారే కదా మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నందుకు మాకు తృప్తి ఉంటది. ఎట్లా 5 years వేస్ట్ అయింది. అదేదో గ్రూప్ 2 పోస్ట్ పెంచి ఒకవేళ టైం కావాలంటే 1 month, లేకపోతే అవసరం లేదు అదే డేట్కి పెట్టినా సరే మాకు పోస్టులు ఒక 1000-2000 యాడ్ చేసి వేస్తే నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు గవర్నమెంట్ పెంచాలి. లేకపోతే పాత గవర్నమెంట్ కు నీకు తేడా ఉంది, అదే పోస్టులు వేస్తే నువ్వు పెంచుతూనే కదా ఏదైనా డిఫరెంట్ కావాలంటే పోస్టులు యాడ్ చేయాలి. నువ్వు పోస్ట్ పోన్ చేస్తావా చేయవా అవసరం సెకండరీ. అది పోస్టులు అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు యాడ్ చేసి నోటిఫికేషన్ ఇస్తే రద్దు చేసి మళ్ళీ పాత నోటిఫికేషన్ రద్దు చేసి పోస్టులు యాడ్ చేసి ఇస్తే మాకు బెటర్, న్యాయం చేసినట్లు ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు గ్రూప్ 3 నోటిఫికేషన్ నవంబర్లో ఉంది ఎగ్జామ్. అదే డేట్ లో కూడా పెట్టేసి గ్రూప్ 2 దానికి 10 రోజులు గ్యాప్ ఈ రెండింటి మధ్య, ఎందుకంటే సిలబస్ సేమ్ కదా, అట్లా చేస్తే బాగుంటుందా? లేకపోతే గ్రూప్ 3కి సిలబస్ సేమ్ ఉంటుంది మాక్సిమం. ఆల్రెడీ ఉద్యమం అందులో ఉంటుంది, ఉద్యమం ఇందులో ఉంటుంది, అంతే. డిఫరెంట్ ఏముండదు. 15 రోజులకు డిఫరెంట్ పెట్టి చేస్తే అయిపోతుంది. కానీ దానికి 3 months ఇచ్చి ఎలాగో మేము మళ్ళీ గ్రూప్ 3కి నవంబర్లో ఉంది కదా, ఇది ఆగస్టు జరుగుతుంది, లాగాలి. దానికోసం మళ్ళీ 3 months ఉండాల్సి వస్తుంది. సో అదేదో మళ్ళీ దీనికి దగ్గర తీసుకుపోయి దాడ పెడితే బెటరే. డేట్లు ఇచ్చేటప్పుడు ఏమైందంటే వాళ్ళు సరిగా ప్లానింగ్ లేకుండా ఇచ్చారు వాళ్ళు వాస్తవానికి. దాన్ని ఏం చేయాలంటే 15 రోజులు డిఫరెంట్ ఇస్తే 2 సేమ్ ఎగ్జామ్స్, 2 సేమ్ సిలబస్ కాబట్టి ఏం కదా, అది బెటర్. పిల్లలు ఏమంటారు ఇప్పుడు? మీరంటే ఓకే పెంచాలంటారు, మీతో తోటి విద్యార్థులు అందరూ ఏమంటారు? విద్యార్థుల్లో ఇక్కడ వచ్చిన 10 లక్షల మంది అప్లై చేసింటారు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ. ప్రతి ఒక్కరిలో 90%, 95%, గ్రూప్ 100% గ్రూప్ పోస్టులు పెంచితే బెటర్ అనేది ఉంది. పోస్టులు యాడ్ చేసి ఎవరికైనా సంతోషమే కదా. పాత గవర్నమెంట్ పోస్టులు వేసి నేను ఇవే వేస్తా అంటే నీకు వాళ్ళకి తేడా ఏముంటది? కాబట్టి పోస్టులు యాడ్ చేయాలి. 100% పోస్టులు యాడ్ చేస్తే నిరుద్యోగులకు న్యాయం చేసినట్లు ఉంటది. మాకు ఇట్లా గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు జర సంతృప్తి ఉంటది, తృప్తి ఉంటది. విద్యార్థులు 90% ఉంటారు, 90% వరకు ప్రతి 100% పోస్టులు పెంచాలని ఆశ ఉంటది ఎవరికైనా. ప్రతి పోస్ట్ పెంచితేనే కదా వాల్యుబుల్ అనేది. దగ్గరకు వచ్చి పోకుండా 5 సంవత్సరాలు వేస్ట్ అయింది ఆల్రెడీ. ఇంకా 1 నెల 2 నెలలు ఉండలేమా మేము? కాబట్టి దాని పోస్టులు యాడ్ చేసి కొత్తలకు అవకాశం ఇస్తారు. సెకండరీ మాకైతే పోస్టులు యాడ్ చేసి టైం ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. నవంబర్లో పెడితే బెటర్ గా మా ఉద్దేశం. ప్రభుత్వం పెంచకపోతే పరిస్థితి ఏంటి? పెంచుతుందా అంటే అంత పెంచకపోతే దాని పరిణామాలు వేరే ఉంటాయి. ఇంకా అంతే, తప్పదు కదా. అంతే, మళ్ళీ కథం దొక్కుతారా? మళ్ళీ ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేయాలి, వీళ్ళు ఏం చేస్తారు? అంతేనా? చేయాలనుకుంటే చేస్తాం. బట్ ఏంటంటే ఒక రెస్పెక్ట్ గా మనం నిరుద్యోగులు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఒక రెస్పెక్ట్ గా చెప్తున్నాం కాబట్టి వాళ్ళు పెంచితే పెంచకపోతే వాళ్ళ పరిణామాలు అనేవి వాళ్ళు చూసుకుంటారు. అంతే, అదే వాళ్ళకి. ఆ తర్వాత సినిమా అర్థం అవుతుంది. అంతే, ఒక విద్యార్థుల అభిప్రాయం అయితే వాళ్ళ పాత గవర్నమెంట్ సినిమా ఎట్లా అర్థం వీళ్ళకి అట్లా అర్థం అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ నిరుద్యోగులు తలుచుకుంటే గవర్నమెంట్ మార్చారు, ఇంకా వీళ్ళని పెద్ద సమస్య ఉంటది కదా. అవునవును, ఊహించకుండా. కానీ నిరుద్యోగుల తరపున నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి పోస్టులు పెంచాలని ఆలోచన ఉంది. పోస్టులు పెంచితే బెటర్ అని చెప్పి నేను పోస్టులు యాడ్ చేసి గవర్నమెంట్ జర నిరుద్యోగులను ఆదుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, మీ ఉద్దేశం అన్న? మీ కూడా అదేనా? పోస్టులు పెంచాలా లేకపోతే? ఓకే, రైట్. అంటే ఇది నిరుద్యోగుల అభిప్రాయం. చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్నట్టుగా విద్యార్థుల నిరుద్యోగుల అభిప్రాయం ఇది. ఖచ్చితంగా పోస్టులు పెంచాలి. పోస్టులు పెంచకపోతే పరిణామాలు ఏంటనేది పాత గవర్నమెంట్కి తెలుస్తుంది, అంటే కేసీఆర్కు తెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళకు మా సత్తా ఏందో తెలవాలంటే ఆయన అడిగితే వీళ్ళ క్లారిటీ వస్తుంది, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంది. అలాంటి అభిప్రాయం రాకముందుకే జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చిక్కడపల్లి అశోక్ నగర్ ప్రాంతంలో చదువుతున్న నిరుద్యోగులు, విద్యార్థులు. తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలా వద్దా? ఇప్పుడు మనం చిక్కడపల్లి లైబ్రరీ అంటే అశోక్ నగర్ ఏరియాలో ఉన్నాం. మన దగ్గర అన్న ఉన్నారు. అన్న, ఏ డిస్ట్రిక్ట్ మీది? ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇందులో తెలంగాణలో నిరుద్యోగులు,
చాలా కొన్ని ఏళ్ళ నుంచి చదువుతున్నారు. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, వీటి పోస్టులు పెంచాలా వద్దా? పెంచాలి సార్, కంపల్సరీ పెంచాలి. లాంగ్ టైం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకు దగ్గరుండి కట్ ఆఫ్ దగ్గరుండి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ చాలా ఇబ్బందిగా ఇక్కడ చదివి చాలా బాధపడిన చాలా స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ దానికి సెకండరీ తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు పెంచితే చాలా మంది స్టూడెంట్కి యూజ్ అవుతుంది అనేసి మా ఒపీనియన్ సార్. స్టూడెంట్ తరఫున కొన్ని ఏళ్ళ నుంచి చదువుతున్నట్టు వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. దగ్గర నుండి కట్ ఆఫ్ పోయేటోళ్ళకి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, పెంచితే బాగుంటుంది అనేసి మా ఒపీనియన్. ఓకే, అంటే ఇప్పుడు విద్యార్థుల నుంచి గ్రూప్ 2లో 2000 పెంచాలి, గ్రూప్ 3లో 3000 పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుంది. అంటే ఈ విధంగా ఒకేసారి పెంచేస్తే కొంతమంది వెళ్ళిపోతారన్న డిమాండ్ చేస్తున్నారు. మీ జిల్లాలో అంటే మీ తోటి విద్యార్థులు ఏమంటున్నారు, మీ ఫ్రెండ్స్ కావచ్చు? పెంచాలనేసి అందరూ డిమాండ్ చేస్తున్నాం. చాలా ఇక్కడ డిస్కషన్ కూడా జరుగుతున్నాయి. అది కూడా బయటకు వస్తుంది. మనకు అంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకున్నా వాళ్ళు ఇచ్చిన పోస్టులు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పెంచితే బాగుంటుంది. చాలా మంది స్టూడెంట్స్ బయటపడతారు, బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది అని మేము మాట్లాడుకుంటాం. ఓకే, అందరు మిగతా పిల్లలు కూడా డిమాండ్ చేస్తారు. అందరూ డిమాండ్ చేస్తుంది ఇక్కడ లైబ్రరీ. ఓకే, అది చిక్కడపల్లి లైబ్రరీలో చిక్కడపల్లి లైబ్రరీ అది ఇది చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి పరిస్థితి. విద్యార్థులు, నిరుద్యోగులు చెప్పే అంశం ఇది. ప్రతి ఒక్కరు కూడా పోస్టులు పెంచాలి. గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 3లో కావచ్చు. పెంచితే కొన్ని ఏళ్ళ నుంచి చదువుతున్నట్టు వాళ్ళకు న్యాయం జరుగుతున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, చిక్కడపల్లి. తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. మనం ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ ఉన్న ఇక్కడ వందల మంది, వేల మంది విద్యార్థులు చదువుకుంటుంటారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. దీంతో వేల మంది విద్యార్థులు మన దగ్గర. ఏం పేరు అన్న మీ పేరు? నాయుడు రాజ్పూట్ ఉన్నారు. వారిని తీసుకుందాం. అంటే ఇప్పుడు ఏంది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలన్న డిమాండ్ కొంతమంది విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? సార్ కంపల్సరీ పెంచాలి సార్. గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4 పోస్టులు కంపల్సరీ పెంచాలి. ఎందుకు పెంచాలంటే లాస్ట్ టైం 5 years నుంచి కేసీఆర్ చాలా పెద్దగా మోసం చేసింది సార్ స్టూడెంట్కి. అది ఎంత మోసం అంటే స్టూడెంట్ అందరినీ తీసుకెళ్లి బావిలో పడేసిండు. కప్పలుగా గల కొట్టుకుంటున్నారు. స్టూడెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది సార్. లైక్ జాబులు లేవు, ఏం లేవు, ఇంటికాడ నుంచి చాలా ప్రెజర్ వస్తున్నాయి. చాలా అంటే చాలా ప్రెజర్ సార్. ఇప్పుడు చాలా మంది లైబ్రరీలో స్టూడెంట్స్ లైక్ 5 rupees ఫుడ్ తిని బతుకు సార్. ఆ ఫుడ్ కూడా బాగాలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ అనేది ఇంటికాడ చెప్పుకోలేము, అలా ఇక్కడ ఎవరికి మన గవర్నమెంట్కి చెప్పుకోలేము. గవర్నమెంట్ ఏం చేస్తుంది? సీఎం బాగున్నారు, రాజకీయ నాయకులు బాగున్నారు, అందరు బాగున్నారు. ఇక్కడ బలైంది ఎవరు సార్? విద్యార్థులు ఎవరంటే ఎవరు ఆలోచించట్లేదు సార్. ఇంక్లూడింగ్ మీడియా కూడా ఆలోచించట్లేదు సార్. ఇప్పుడు ఈ న్యూస్ జస్ట్ కేవలం టీవీలో 5 minutes చూస్తారు, తర్వాత స్కిప్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లెక్క చూస్తారు, తర్వాత దీన్ని ఎవరు పట్టించుకోరు సార్. నేను చెప్తున్నా ఎవరు పట్టించుకోరు, గవర్నమెంట్ కూడా పట్టించుకోదు. సో దీన్ని నేను చెప్తున్నా అంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి. గవర్నమెంట్ స్టూడెంట్ గురించి ఆలోచించాలి సార్. నా సైడ్ నుంచి ఇది. ఓకే, ఎన్ని పెంచితే బాగుంటుంది? అంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. కొంతమంది నిరుద్యోగులు ఎన్ని పెంచితే కాదు, మన స్టేట్లో స్టూడెంట్కి ఎన్ని కావాలి అది పెంచాలి. ఇప్పుడు నేను 200 చెప్పలేను, 300 చెప్పలేను. అంటే కొంతమంది 2000 పెంచాలంటారు. గ్రూప్ 2, గ్రూప్ 3 3000 పెంచాలంటారు. ఎన్ని మన స్టూడెంట్కి ఎంత కావాలి అంత పెంచాలి సార్. అంత నేను ఇప్పుడు ఎస్టిమేషన్ నాకు లెక్క నేను చెప్పలేను. మన స్టూడెంట్కి ఏం కావాలి గవర్నమెంట్ చేయలేకపోతుంది. అది ఎడ్యుకేషన్ అస్సలు న్యాయం చేయలేకపోతుంది. ప్రజెంట్ మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఏం న్యాయం చేయలేకపోతుంది సార్. ఇంతవరకు ఏం చేయలేదు స్టూడెంట్. సో ఒకసారి ఐ రిక్వెస్ట్ సార్, జస్ట్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్. ఓకే, అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కొన్ని ఏళ్ళ సంది చదువుతున్నారు. వీటి కోసం వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఇదే లైబ్రరీలో 20 years నుంచి చదువులో ఉన్నారు. 20 years నుంచి చదువులో ఉన్నారు. ఎన్ని ఇయర్స్ రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేయలేదు గవర్నమెంట్ కోసం. ఆయన రాజకీయాల్లో కూడా అంత లేడు చెప్తున్నా సార్. రేవంత్ రెడ్డి సార్ కూడా ఇంతవరకు ఫైట్ చేయలేదు. అలాంటి కూడా ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో గవర్నమెంట్కి తెలియని చాలా విషయాలు సిటీ సెంటర్ లైబ్రరీలో ఉంది. ఒకసారి గవర్నమెంట్ వచ్చి చూడాలి సార్. ఇక్కడ మీడియా ఒకటే కాదు, మీడియా కూడా గవర్నమెంట్ కూడా రావాలని కోరుకుంటున్నా. ఓకే, వస్తే అర్థమవుతుంది. ఒకసారి మాతో రండి, కూర్చోండి, మేము తినే ఫుడ్ తినండి. అన్ని తెలుస్తాయి కదా గవర్నమెంట్కి. ఎప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచో పై నుంచి చూస్తుంది. ఇక్కడ మేము కింద ఉన్నాం కదా, గవర్నమెంట్ రావాలి, వచ్చి చూస్తేనే కదా తెలిసేది. ఓకే 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 రైట్. అంటే ఇది నిరుద్యోగుల అభిప్రాయం. పోస్టులు పెంచాలా కొన్ని ఏళ్ళ సంది. ఈ బ్రదర్ చెప్పేది ఏంటంటే సుమారు 20 ఏళ్ళ నుంచి చదువుతున్నట్టు వాళ్ళు కూడా ఉన్నారట. అట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే పోస్టులు పెంచితే దగ్గరలో ఉన్న ర్యాంక్ వాళ్ళకు కూడా మంచి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేకపోవడం, పరీక్షలు జరగకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కూడా మళ్ళీ నోటిఫికేషన్ వేసేసి రిక్రూట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇది చిక్కడపల్లి లైబ్రరీలో
అశోక్ నగర్ ఏరియాలో ఉండే నిరుద్యోగుల అభిప్రాయం. ఎక్స్పెక్ట్ చేసాం సార్ రేవంత్ రెడ్డి సార్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. లైక్ కేసీఆర్ సార్ అటర్ ఫ్లాప్ అయిపోయింది కదా, లైక్ స్టూడెంట్ విషయంలో. రేవంత్ రెడ్డి సార్ నుంచి వి ఎక్స్పెక్టెడ్ సంథింగ్ లైక్ ఆటం బాంబ్ లెక్క, జాబ్ విషయంలో కానీ రాజకీయ విషయంలో కానీ లైక్ సంథింగ్. బట్ మాకేం అనిపించలేదు. ఓకే, మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి సార్ ఇస్ లైక్ ఒక డైనోసార్ అనుకున్నాం, బట్ డైనోసార్ కాదు. ఓకే, ఆ స్థాయిలో కనిపిస్తుంది. లే మేము ఫస్ట్ ఆయన ఊపు ఎలా ఉండేది, ఏం ఎక్కడ లేని కాంగ్రెస్ పార్టీ బైక్ తీసుకొచ్చిండు. ఓకే, అదే స్టూడెంట్ కూడా కిందే ఉన్నాం కదా సార్, దాని రిజల్ట్ అలా వద్దా? అదే సార్, రైట్. అంటే ఇది నిరుద్యోగుల అభిప్రాయం, మన చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్నట్టుగా విద్యార్థుల అభిప్రాయం.